నిజామాబాద్ లో రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్, ఇప్పటికే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించి ఒక చేదు అనుభవాన్ని ఎదురు చూసి ఉన్నారు తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కార్ నుంచి. తాజాగా ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఎదురు చూసి గోసపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు రైతులు? క్షేత్రస్థాయిలో రైతులు ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రైతు బంధులను పూర్తి స్థాయిలో రైతు భరోసాను ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. 3వ రైతు బంధు రేపు 26వ తారీఖు వేస్తామని చెప్పారు. దాని మీద కూడా రైతులకు ఒక స్పష్టమైన క్లారిటీ కానీ, కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు కానీ, అగ్రికల్చర్ ఏఓలకు సమాచారం కానీ, జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు కానీ ఇప్పటి వరకు ఎక్కడికి కూడా వెళ్ళలేవు. కనీసం పేపర్ల మీదనే లెక్కలు చూపిస్తున్నారు. సదస్సులు పెడతామని చెప్పారు. ఏ ఒక్క సదస్సు కూడా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాలేదు. ఏఓలు, అగ్రికల్చర్ జేడీ స్థాయి 2 జేడీలు ఉంటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించిన ఒక జేడీ సెలవులో ఉన్నారు. ఇంకో జేడీ క్షేత్రస్థాయిలో పరిశీలన పర్యవేక్షణ ఇప్పటివరకు చేయలేదు. కేవలం కలెక్టర్లు మాత్రమే ఏవో స్థాయి అధికారులకు సమాచారం అందించడం జరిగింది. కేవలం నామమాత్రకంగా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితి కనబడ్డది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ అవలంబించినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబించినటువంటి రైతు బంధు పథకం కీర్తిని గడించింది. దేశ విదేశాల సైతం ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 5,30,00,000 రూపాయలు టెన్షన్గా పంటకు ఈ పెట్టుబడి సాయం అందించే చరిత్ర ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా హామీ, రెండోగా డిక్లరేషన్లో వరంగల్లో నిర్వహించడం జరిగింది. అధికారంలోకి రాగానే రైతులందరికీ పెట్టుబడి సాయం 16,000 రూపాయలు ఇస్తామని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట మార్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. చివరిగా 12,000 రూపాయలు ఇస్తామని కుదించడం జరిగింది. దీంతో రైతులంతా ఆశ్చర్యపోయింది. వీరు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటని రైతులు బహిరంగంగానే ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకి అర్థమైపోయింది, రైతులకి చాలా స్పష్టత వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏమనుకుంటున్నారు? ఈ సర్వే అంతా నిజంగా ఒక ట్రాన్స్పరెంట్ గా జరిగి నిజంగా లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారా? నిజంగా ఈ సర్వేలన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతాయి? ఇప్పటికే సీజన్లు దాటి కూడా రైతులంతా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు అందుతుంది ఈ రైతు భరోసా రైతులకి అని ఒక పాజిటివ్ హోప్ తో ఉన్నారా, ఆశాభావంతో ఉన్నారా రైతులు? లేదా ఒకవేళ సర్వే ఎప్పుడు పూర్తవుతుంది, నిజంగా పూర్తయితే ఎప్పుడు అందుతుందా లేదా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అదే ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కానీ, ఒక లెక్క కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులకు కానీ, జేడీ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏవో వరకు ఎవరి దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు, స్పష్టమైన ఆదేశాలు కూడా లేవని బహిరంగంగానే చెప్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,26,000 మంది రైతుల అకౌంట్లు జేడీ అగ్రికల్చర్ ఆఫీస్లో, కలెక్టర్లో, అదేవిధంగా కలెక్టరేట్లో పాటు రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర వాళ్ళ టేబుల్ మీద ఉంటాయి. కానీ అందులో కొంతమంది రైతులు తమ పొలాలని అమ్ముకున్నారు, కొంతమంది మార్గేజ్ కింద మార్చుకున్నారు, కొంతమంది ఏదైతే నాలా కన్వెన్షన్ వెళ్ళారు, ఆ నాలా కన్వెన్షన్ వెళ్ళిన రైతులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో కుంటుబడింది కాబట్టి నాలా కన్వెన్షన్ క్యాన్సిలేషన్ చేసుకుంటే తప్ప ఈ వ్యవసాయకు సంబంధించిన రైతు భరోసా ప్రభుత్వం ఇస్తున్నట్టు రైతు భరోసా చేతికి రాదు. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 పంటలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి పసుపు, 2 చెరుకు, అదేవిధంగా వరి కూడా ప్రధానమైన పంటగా ఈ 3 పంటలను రైతులు వేస్తుంటారు. దీంతో పాటు పత్తి కూడా అక్కడక్కడ సాగు అవుతాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పత్తితో పాటు సంవత్సర కాల పంట ఉంటుంది. ఇది సంవత్సర కాల పంట కాబట్టి రైతు భరోసాకు ఈ ఏదైతే సంవత్సర కాల పంట ఉన్నదో పత్తితో పాటు చెరుకు, అదేవిధంగా ఈ పసుపు కూడా సంవత్సరం కాల పంటలు. ఈ నేపథ్యంలో ఈ పంటల విధి విధానాలు ఏంది? మరి ఒకవేళ వరి రైతు వేస్తే సంవత్సరంలో 2 పంటలు తీస్తాడు, ఆయనకు ఖచ్చితంగా 2 పంటలు ఆయన అకౌంట్లో జమ అవుతాయి. కానీ పత్తి, చెరుకు రైతులు వేసే రైతుల పరిస్థితి ఏంది అనే అంశం పైన విధి విధానాలు ఖరారు కాలేదు. కేవలం శాటిలైట్ ఆధారంగానే సర్వే చేస్తామంటున్నారు. పచ్చగా ఉన్న భూముల పట్లనే వీళ్ళు సర్వే నిర్వహించడం వల్ల పచ్చగా లేని పంటలు, ఇప్పుడు పత్తి తెలుపు తప్ప పచ్చగా ఉండదు, తెలుపు మాత్రమే ఉంటుంది, పచ్చగా కనబడదు. దాదాపుగా ఇది వైట్ క్రాప్ అంటారు దీన్ని. ఇది పరిగణలోకి తీసుకొని పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశం కూడా రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా మోసపోవడమే
ఆనవాయితీగా మోసం చేయడం ఆనవాయితీగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను మళ్లీ మోసం చేసే ప్రక్రియకు పురుడు పోసుకుంది. 15,000 రూపాయలు ఇస్తామని 12,000 రూపాయలు ఇచ్చింది. ఎటకేలకు 12,000 రూపాయలైనా క్రమం తప్పకుండా టెన్షన్ గా అకౌంట్లో పడతాయా లేదా అనే అంశం పైన రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరితో పాటు మిగతా పంటలు సాగు చేస్తున్నారు. రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో నిమగ్నమయ్యారు. రేపు 26 తారీఖు పరిస్థితి ఏంది, మరి ఏవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన ఎట్లా చేస్తారు, వారి విధానాలు ఏంది, మరి చేస్తే రైతు ఇంటికి వస్తాడా లేదా క్రాప్ను చూస్తారనే విషయం కూడా రైతులకు ఒక క్వశ్చన్ గా ఉంది. ఇప్పటికే రైతు భరోసాని కల్పిస్తామని చెప్పి రైతును ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, అదేవిధంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయని ప్రభుత్వం పట్ల రైతాంగం విసిగి వేసారిపోయింది. 26 తారీఖు తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో వెళ్తే కానీ చెప్పలేని పరిస్థితి అని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.